నాలుగవది, దేవుడు అంటే సర్వజ్ఞాని అయి ఉండాలి. దేవుడు అంటే సర్వజ్ఞాని అయి ఉండాలి. అంటే ఎవరు ఆయనకి ఆలోచన చెప్పకూడదు, ఎవరు ఆయనకి జ్ఞానం ఇలా చేయండి, అలా చేయండి, ఇలా ఉండండి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని ఎవరు ఆయనకి జ్ఞానం చెప్పకూడదు, ఎవరు ఆయనకి ఆలోచన చెప్పకూడదు. ఆయనే సర్వజ్ఞాని. దేవుడు అంటేనే ఆయనకి ఇంకొకరు చెప్పేదేంటి? రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34 వాక్యాన్ని మనం చూద్దాం. అందరూ తీయండి. మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ప్రభు అనే 3 అక్షరాలతో అంటే దేవుడు. ఇంగ్లీష్లో లార్డ్ గాడ్ అని ఉంటుంది. లార్డ్ అంటే ప్రభు ఇక్కడ న్యూ టెస్టిమెంట్లో. కాబట్టి ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అంటే దేవునికి ఎవరు ఆలోచన చెప్పరు. ఎందుకని? ఆయన సర్వజ్ఞాని. దేవునికి ఎవరు ఆలోచన చెప్పడానికి వీల్లేదు. ఆయన సర్వజ్ఞాని అంతే. ఆయనకి ఇంకొకళ్ళు చెప్పడానికి వీల్లేదు. ఆయనే జ్ఞానవంతుడు. అర్థమైందండి? ఏదైనా నిర్ణయము తీసుకోవాలంటే ఇంకొకళ్ళు చెప్పకూడదు, తనకు తానే నిర్ణయం తీసుకోవాలి. ఆయనే దేవుడు అంటే. దేవుడు అంటే ఒకరి ఆలోచన తీసుకోరు, ఒకరి జ్ఞానాన్ని వినరు, తన తాను స్వీయ నిర్ణయం, స్వీయ సంకల్పం. ఎఫెసీ 1:4, ఎఫెసీ 1:4, 4:5 కూడా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, ఆయన ఇష్ట ప్రకారము. తర్వాత 2వ తిమోతి 1వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 2వ తిమోతి 1వ అధ్యాయము 9లో ఏముందంటే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పము. సంకల్పం అంటే ఆయనదే. తన దయా సంకల్పం, తన స్వకీయ సంకల్పం. ఇంకొకరి సంకల్పాన్ని దేవుడు తీసుకోడు. దేవుడు అంటేనే స్వకీయ సంకల్పం. ఆయన జ్ఞానవంతుడు. తనకి ఎవరు ఆలోచన చెప్పరు. ఆయన సంకల్పం, ఆయన చిత్తం, ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన. దేవుడు అంటేనే తనకు తానే స్వకీయంగా తనకు తానే సంకల్పించేవాడు, తనకు తానే నిర్ణయాన్ని తీసుకునేవాడే దేవుడు. మరి యేసుక్రీస్తు వారు ఆయన గురించి కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఒకసారి మనము చూద్దాం. యోహాను సువార్తలో నుంచి, యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనము. దేవుడు అంటేనే స్వకీయ సంకల్పం, సొంత చిత్తం, సొంత ఆలోచన, సొంత జ్ఞానం. కాబట్టి దేవుడు సర్వజ్ఞాని. ఇక యేసుక్రీస్తు వారు తాను సర్వజ్ఞానియా అని కనుక మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనము, యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనము, 8వ అధ్యాయము 26వ వచనము, 8వ అధ్యాయము 28వ వచనము. ఓకేనా? 12వ అధ్యాయము 49వ వచనము. అంటే ఈ అన్ని వచనాలను బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, నా అంతటకి నేను మాట్లాడట్లేదు, నేను తండ్రి దగ్గర విన్నదే మాట్లాడుతున్నాను. నేను అసలు ఏం మాట్లాడాలో, ఏమనాలో, ఏ ఉపమానాలు చెప్పాలో, ఏ ప్రసంగాలు చేయాలో ఇవన్నీ కూడా నా అంతట నేను చెప్పటం లేదు. తండ్రి దగ్గర విన్నాయి, తండ్రి దగ్గర నేర్చుకున్నాయి. నేను నా ఇష్టాన్ని చేయటానికి నేను రాలేదు. తండ్రి ఇష్టం, తండ్రి సంకల్పం. యేసుక్రీస్తు వారికి 33.5 సంవత్సరాల కాలంలో ఆయనకుంటే కూడా ఇష్టం ఉంటుంది. ఎందుకు ఉండదండి?
ఇప్పుడు మనందరికీ ఎవరి ఇష్టాలు వాళ్ళకి లేవా? యేసుక్రీస్తు వారి కూడా ఇష్టం ఉంటుంది. కానీ ఆయన ఏమంటాడు, నేను నాకంటూ ఇష్టం ఉంది కానీ నా ఇష్టాన్ని నా సంకల్పం నేను నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, తండ్రి ఇష్టం అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు నేను తండ్రి దగ్గర విన్న విషయాలే మాట్లాడుతున్నాను, ఏం చెప్పమన్నాడో అదే చెప్తున్నాను, ఏది మాట్లాడమన్నాడో అదే మాట్లాడుతున్నాను. నా సొంత జ్ఞానం కాదు, నా సొంత జ్ఞానం కాదు అని యేసుక్రీస్తు వారు ఈ రెఫరెన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఇంకొకళ్ళు ఆలోచన చెప్పాలి, దేవుడు ఆలోచన చెప్పాలి. ఏమి చేయాలో, ఏం మాట్లాడాలో, ఎలా బ్రతకాలో దేవుడు ఆయనకి ఆలోచన చెప్పాలి, దేవుడు ఆయనకి జ్ఞానం చెప్పాలి. కానీ దేవునికైతే ఆయన సర్వజ్ఞాని, ఆయనకి ఎవరు జ్ఞానం చెప్పక్కర్లేదు, ఆయనకి ఎవరు ఆలోచన చెప్పక్కర్లేదు అనేది మనం విన్నాం. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే దేవుడు అంటే సర్వజ్ఞాని అయి ఉండాలైతే యేసుక్రీస్తు వారు సర్వజ్ఞాని కాదు కాబట్టి ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవుతున్నాడు ఆయన. ఇంకొకళ్ళ జ్ఞానం మీద, ఇంకొకళ్ళ ఆలోచన మీద తాను డిపెండ్ అవుతున్నాడు కాబట్టి తాను సర్వజ్ఞాని కాదు కాబట్టి తాను దేవుడు కాదనే విషయం దీనివల్ల మనకు అర్థమవుతుంది.